కొరింథీయులకు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. చదవబడిన దైవలేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన. సకల యుగములలో రాజయున్న మా ప్రభువా, అక్షయుడా, అద్వితీయుడా, అనంతుడా, మీ ఘననామానికి స్తోత్రములు, స్తుతులు. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మా ప్రభువా, మమ్మను ప్రేమించి పోషించి పాలించుచూ ఉన్న దేవుడవు నీవే, అందుకై వందనాలు. మా ప్రభువా, మా జీవితంలో మరో నూతన దినాన్ని జత చేశారు. ఈ దినములో మీకు మేము మహిమ తేవాలని, మీ ప్రణాళికను బట్టి, మీ కృపను బట్టి, మీ సంకల్పమును బట్టి మమ్మను మీ రెక్కల నీడలో భద్రపరిచి, మా ప్రభువా, మీ లేఖనాల వెలుగులో మేము సంచరించడానికి, ప్రయాణం చేయడానికి మీ సెలవైనందుకు స్తోత్రములు. నీవెంతో గొప్ప దేవుడవు నాయన. మా ప్రభువా, మా దేవా, అల్పులమైన మమ్మును దినదినము ఆదుకుంటున్న మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ నామ మహిమార్థమై మీరు చేసిన చూపిన ప్రతి మేలు, ఉపకార మహోపకారములన్నీ తలపోసుకొని మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం, ధన్యత మీరు మాకు ప్రసాదింపజేసినందుకు స్తోత్రములు. మా ప్రభువా, అన్ని విషయాల్లో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొంత మేర ఉపోద్ఘాతమును మనం వింటూ వస్తున్నాం. దైవ గ్రంథంలో ఈ పత్రిక పట్టణము, ప్రజలు, పరిస్థితులు మనం వింటూ వస్తున్నాం. అయితే గత వర్తమానంలో ఈ పట్టణం యొక్క సంగతిని మనం విన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు మొదటి అధ్యాయం 20వ వచనము నుండి 22 వచనాలు మనము గమనిస్తే, మొదటి అధ్యాయం 20-22 వచనాలు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున
సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు అని ఈ వచనంలో మనం చూడొచ్చు. అలాగే 3వ అధ్యాయం 18వ వచనములో, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అన్నాడు. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం, కొరింథీ పత్రిక 8:1లో, విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయం మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును అన్నాడు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. చూచారా? కనుక ఈ వచనాలు చదువుతున్నప్పుడు కొరింథీయుల యొక్క ఏ పాపమును గుర్తించుచున్నవి అనే ప్రశ్న మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో మన దేశం ఎలా ఉన్నది? కొరింథీలో ఉన్న దేవుని సంఘం కారు చీకటి మధ్య నిండి ఉన్న ఈ దేశంలో కూడా సంఘము స్థాపింపబడి ఉన్నది. కారు చీకటి మధ్య ఉన్న పరిస్థితులు కదా, అంటే అంతటి పాపముతో నిండి నిమిడీకృతమైన ప్రజలు, వారి మధ్య సంఘము స్థాపింపబడింది. ఈ దేశానికి వెలుగిచ్చు దీపం ఇదే. ఈ దేశానికి వెలుగిచ్చు దీపం ఇదే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై నుండనేరదు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు కనుక ఈ దేశమునకు వెలుగిచ్చు దీపం సంఘమే. ఈ దేశమునకు సారము ఇచ్చే ఉప్పు కూడా ఇదే. ఈ దేశానికి సారమిచ్చే ఉప్పు మత్తయి 5:13లో, మత్తయి 5:13లో ఈ దేశమునకు సారమిచ్చే ఉప్పు ఇదే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. అంతటిని పులిచేటట్లు చేసే పులిపిండి కూడా ఇదే అన్నాడు. అంతటిని పులిపిండిని చేసి పులియబెట్టేది కూడా ఇదే అని మన ప్రభు తన మాటలలో చెప్పిన సందర్భం. మత్తయి సువార్త 13:33 ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అన్నాడు. కనుక వెలిగిచ్చే దీపం ఇదే, సారమిచ్చే ఉప్పు ఇదే, అంతటినీ పులిసేటట్టు చేసే పులిపిండి కూడా ఇదే. కనుక జాగ్రత్త పడి ఏది ప్రయోజనమో దాని విషయంలో అడుగులు వేయటం మంచిది. ఈ సంఘము విధియు ఉత్తరవాదములు
ఏవని ఈ పాఠముల ద్వారా దైవాత్మ మనకు బోధిస్తున్నాడు. ఒక విషయం మీకు చెప్పాలి. క్రీస్తు శకం 1858లో క్రీస్తు శకం 1858లో భయంకరమైన భూకంపం ఈ నాగరికతనంతటిని కూడా సర్వనాశనం చేసింది. అంటే కొరింథీ పట్టణం యొక్క పరిస్థితులు ఎంత గొప్పగా ఉన్నతముగా ఉన్నవో, ఆ ఉన్నతమైనటువంటి ఆ పట్టణం యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా మారిపోయాయి, భయంకరంగా మారిపోయాయి, సర్వనాశనం అయిపోయింది. ఆ భూకంపము నుండి బ్రతికి బయటపడ్డ వాళ్ళు 4 మైళ్ళు దూరముగా పోయి ఒక క్రొత్త కొరింథును నిర్మించుకున్నారు. మరలా పట్టణం ఏర్పడింది. శిథిలమైపోయిన ఆ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరం, 4 మైళ్ళ దూరం పోయి క్రొత్త పట్టణం వారు నిర్మించుకున్నారు. 1896లో 1896లో అంటే దాదాపు 40 సంవత్సరాలు కదా, 44 ఏండ్ల. సరే, ఎంతో అమెరికా సంస్థ వారు పాత కొరింథులో మకాం వేసి కొన్ని త్రవ్వకాలు సాగించి కొన్ని చారిత్రక విషయాలను వెలికి తీశారు. అర్థమైందండి? భూకంపం ఎప్పుడొచ్చింది? 1858వ సంవత్సరంలో. అమెరికా సంస్థ వారు పాత కొరింథులో మకాం వేసింది ఎప్పుడు? 1896. వారు కొన్ని చారిత్రక విషయాలను వెలికి తీశారు. వాటిలో చిన్న చిన్న వస్తువులు దొరికాయి. అన్నిటికన్నా క్రైస్తవులను ఆకర్షించేది ఒక రాతి పలక మీద, దాని మీద సుమారు 60 అడుగుల చదరము గల వేదికను ఎరస్తు అనే కమిషనర్ తన సొంత ఖర్చులతో నిర్మించాడు అని వ్రాయబడి ఉంది. అర్థమైందండి? చిన్న చిన్న వస్తువులు దొరికాయి. అన్నిటికన్నా క్రైస్తవులను ఆకర్షించేది ఒక రాతి పలక మీద, దాని మీద సుమారు 60 అడుగుల చదరపు 60 అడుగుల చదరము గల వేదికను ఎరస్తు అనే కమిషనర్ తన సొంత ఖర్చులతో నిర్మించాడు. ఈ ఎరస్తు ప్రసక్తి పౌలు 16వ అధ్యాయం 23వ వచనములో ప్రస్తావించినట్లు మనము చూడొచ్చు. 16వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఒకసారి రోమాపత్రిక అండి. రోమాపత్రిక 16:23. నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణ ఖజానాదారుడగు ఎరస్తును. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తు
పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తు అనే మాట చూస్తాం. గనుక వారిరువురు ఒకటే అనడానికి సందేహం లేదు అని చెప్పారు. కనుక ఇంతటి చరిత్ర కలిగిన ఈ పట్టణం, ఇంతటి చరిత్ర కలిగిన ఈ పట్టణం, ఇక్కడ పట్టణ ప్రజలు, పరిస్థితులు మనకు కొంత మేర అర్థమైంది. రెండవదిగా ప్రాముఖ్యమైంది కొరింథులో సంఘస్థాపన. కొరింథులో సంఘస్థాపన ఎలా జరిగింది అనే విషయానికి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు మనము చదవాలి. 1 నుండి 18వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో, అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అన్నాడు. కొరింథునకు వచ్చి అనే మాటలు మనం చూస్తాం. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు తన రెండవ సువార్త యాత్రలో యూరప్ ఖండములో పని ప్రారంభించి ఫిలిప్పి, తెస్సలోనికయ, బెరయ, మాసిదోనియా దేశములలోని పట్టణములను దర్శించి అకయా ప్రాంతములోని ఏథెన్సుకు వచ్చాను అని మనం చూడొచ్చు. అలా చెప్తున్నా, పౌలు తన రెండవ సువార్త దండయాత్రలో, రెండవ సువార్త యాత్ర యూరప్ ఖండములో పని ప్రారంభించాడు. ఆసియాలోను, ఐరోపాలోను, యూరప్లో ఈ 3 ఖండాలలో ఆయన ఎంతో విరివిగా పనిచేసిన వాడుగా చూస్తాం. పని ప్రారంభించి ఫిలిప్పిలో, తెస్సలోనికయలో, బెరయ అను మాసిదోనియా దేశములలోని పట్టణములను దర్శించి అకయా ప్రాంతములోని ఏథెన్సుకు వచ్చాను అనే మాట చూస్తాం. ఏథెన్సుకు వచ్చాడు. మనము ఆలోచన చేసినట్లయితే ఏథెన్సులో ఎలా పని జరిగిందో 16-17 అధ్యాయాలు, అపోస్తలుల కార్యాలు 16-17 అధ్యాయాలలో మనము తేటగా గమనించవచ్చు. ఏథెన్సులో గొప్ప పని జరిగింది. గొప్ప పని జరిగినట్లు చూడవచ్చు. ఏథెన్సులో గొప్ప పని జరిగినట్లు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం, ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదురుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి అని ఈ వచనంలో చూస్తాం. ఇక 32వ వచనానికి వస్తే, మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. 18వ వచనములో ఈ వదరుబోతు చెప్పినది అన్నారు. 32వ వచనములో కొందరు అపహాస్యము చేసిరి అనే మాట చూస్తాం. ఇక 34వ వచనంలో
అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అని చూస్తాం. చూశారా? కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరుండిరి అన్నాడు. ఈ దియోనూసియు, దమరి వారు కూడా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ దియోనూసి సన్హెద్రిన్ సభ సభ్యుడు అని చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ప్రియులారా, ఏథెన్సులో గొప్ప పని జరిగింది కదా. ముందేమన్నారు? వదిలిపోతున్న తర్వాత ఏమన్నారు? అపహాస్యం చేశారు. ఆ టైంలోనే కొందరు విశ్వసించారు. అక్కడ కూడా సంఘము స్థాపించబడింది. ఏథెన్సులో కూడా పని ప్రారంభమైంది. అర్థమైందండి? ఏథెన్సులో పని ఎప్పుడు ప్రారంభమైంది? పౌలు యొక్క 2వ సువార్త దండయాత్రలో. ఏథెన్సు నుండి 50 మైళ్ళు ప్రయాణం చేసి ఏథెన్సు నుండి 50 మైళ్ళు ప్రయాణం చేసి ఈ కొరింథీ పట్టణానికి వచ్చాడు అని మనము చూస్తున్నాం. కొరింథీ పట్టణానికి వచ్చాడు. అవును కదా? 18వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అన్నాడు. పౌలు తన సువార్త 2వ దండయాత్ర క్రీశకం 52-53 వరకు, క్రీశకం 52-53 వరకు, అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22 వరకు, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 36వ వచనం నుండి 18వ అధ్యాయం 22 వరకు. ఈ కాలములోనే పౌలు కొరింథీ పట్టణాన్ని దర్శించినాడు. ఈ కాలములోనే అంటే సువార్త యాత్ర కాలం, 2వ సువార్త యాత్ర కాలములో ఈ పట్టణాన్ని దర్శించాడు. ఆయన కొరింథీని దర్శించినప్పుడు పొంతు వంశీయుడైన అకుల, అతని భార్య అయిన ప్రిస్కిల్ల వారును కొరింథుకు వచ్చిరి అని మనం చూస్తాం. అదే సమయంలో వారు కొరింథుకు వచ్చారు. పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను అనే మాట చూస్తాం. వారు కొంత పరిచయం, అందుకని వారు ప్రభువుని ఎరిగిన కుటుంబం. బహుశా వారు పేతురు ప్రసంగము ద్వారా రక్షించబడిన వారు కావచ్చు. ఏది? ఈ అకుల, ప్రిస్కిల్లాలు పేతురు ప్రసంగము ద్వారా రక్షించబడిన వారు కావచ్చు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. ఇక్కడ పొంతు వంశీయుడైన అకుల, అతని భార్య ప్రిస్కిల్ల వారు కొరింథుకు వచ్చారు.
పొంతు నుండి వచ్చిన వారు వీరే. ఇంకా వీరితో వచ్చినట్లు పెద్దగా ఆధారాలు లేవు. ఈ మాట పేతురు కూడా ప్రస్తావించిన సందర్భం. యూదులు పొంతులో ఉన్నట్లు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనములో ఆ మాటలు మనకి కనబడుతాయి. పొంతు, పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. పొంతు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినది, ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు అన్నాడు. పొంతు అనేది మనకి కనబడుతుంది. ప్రియులారా, కొంచెం విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సరే, పొంతు నుండి వచ్చిన వారు వీరు. ఈ పొంతు అనేది చిన్న ఆసియాలోని ఉత్తర భాగమందు బితూనియాకు తూర్పుగా ఉండింది. ఈ పొంతు అనేది చిన్న ఆసియాలోని ఉత్తర భాగమందు బితూనియాకు తూర్పుగా ఉండింది. నల్ల సముద్రము దగ్గరగా ఉండుట చేత ఈ పేరు కలిగింది. పొంతు అనగా సముద్రము అని అర్థం. పొంతు అంటే సముద్రము అని అర్థం. యూదులు పొంతులో ఉన్నారు అని పేతురు పత్రిక ప్రకారంగా మనకు అర్థమైంది. క్రీస్తు పూర్వం 63లో రోమీలు దానిని స్వాధీనపరుచుకున్నారు, పొంతును. ఎప్పుడది? క్రీస్తు పూర్వం 63లో. అందువలన యూదులందరూ రోమా విడిచిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి వచ్చిన వారు. ఇటలీ నుండి వచ్చిన వారు. వీరు క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ ప్రకారంగా వారు చెదరిపోయి వెళ్ళిపోయినట్లు. అందుకే పేతురు పత్రిక చెదరిపోయి వెళ్ళిన భక్తకోటికి వ్రాసిన పత్రిక అంటారు. భక్తకోటికి వ్రాసిన పత్రిక. వీరి పేర్లు బైబిల్ నందు 6 సార్లు కనబడతాయి. వీరి పేర్లు బైబిల్లో 6 సార్లు మనకి కనబడతాయి. అపోస్తల కార్యాలు 18:1లోను, 18:1లోను, అలాగే 18వ అధ్యాయము మొదటి వచనములోను, అలాగే 18:18లోను, 18:18, 26లోను, వీరి పేర్లు బైబిల్లో 6 సార్లు. 18:1లోను, అలాగే 18వ వచనములోను, 26వ వచనములోను, రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనములోను, రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనములోను, అలాగునని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:19లోను,
16-19లో అయితే అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘం, వారి ఇంట సంఘము కూడా ఉన్నది. ఇక తర్వాత మాట తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒకసారి తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19. ప్రిస్కకును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనములు. ప్రిస్కకును అకులకును అన్నాడు. ఈ అకుల ప్రిస్కిల్లాలను గూర్చి వీరి పేర్లు బైబిల్లో 6 స్థలాల్లో కనబడ్డాయి. అపోస్తల కార్యాలు 18:1 కనబడ్డాయి, 2:18 వచనంలో కనబడ్డాయి, 3:26 కనబడ్డాయి, 4 రోమాపత్రిక 16:3 కనబడ్డాయి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:19 కనపడింది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:19 కనపడింది. వీరి గొప్పతనం ఎంత విశేషమైందంటే వీరు ప్రభువును బట్టి పౌలు కొరకు తమ ప్రాణాలను ఇవ్వటానికైనా తెగించిన వారు ఈ అకుల ప్రిస్కిల్లా. అందుకే వీరి జంట కొరకు చాలా మంచి మాటలు చెప్పొచ్చు. వీరి జంట కొరకు 4W తెలుసు కదండి. వీరి కొరకు 4W చెప్పవచ్చు. దే వర్క్ టుగెదర్, వారు కలిసి పనిచేశారు. దే వాక్ టుగెదర్, వారు కలిసి నడిచారు. దే వర్షిప్ టుగెదర్, వారు కలిసి ఆరాధించారు. దే విట్నెస్ టుగెదర్, కలిసి సాక్ష్యం ఇచ్చారు. 4W వర్క్, వాక్, వర్షిప్, విట్నెస్. వీరిని గురించిన సంగతులు మనం వినొచ్చు. ఈ అకుల ప్రిస్కిల్లలు భార్యాభర్తలు. ఈ 6 పర్యాయాలలో ప్రిస్కిల్లా పేరు 4 సార్లు ముందు వచ్చింది. ప్రిస్కిల్లా అకుల, ప్రిస్కిల్లా అకుల. సహజంగా అకుల ప్రిస్కిల్లా రావాలి కదా, కానీ ఇక్కడేమొచ్చింది 4 సార్లు ప్రిస్కిల్లా అకుల, ప్రిస్కిల్లా అకుల. అకుల పేరు 2 సార్లు ముందు వచ్చింది. అందువలన భర్త అయిన అకుల కంటే భార్య అయిన ప్రిస్కిల్లా ఎక్కువ ఆసక్తి పరురాలని అపోస్తల కార్యాలు 18:26 ప్రకారంగా మనకు అర్థమవుతుంది. భర్త కంటే భార్య ఆసక్తి పరురాలు. అపోల్లోకు వారు దేవుని వాక్యమును బోధించినందువలన ప్రిస్కిల్లా ఎక్కువ అనుభవపరురాలని మనము తలంచుచున్నాం. ప్రిస్కిల్లా ఎక్కువ అనుభవపరురాలు. అవునండి, మొత్తమునకు వారు వాక్యమునకు లోబడి వాక్యములో అనుభవశాలులు. రోమాపత్రిక 16:3-4 కూడా మనము చదివితే వారి పరిస్థితి చూచినట్లయితే
ప్రభు పని కొరకు ప్రాణం ఇవ్వటానికైనా తెగించారు. అనుభవము కలిగిన వారు అంటే దాని అర్థం వారు ప్రభు కొరకు ఏమైనా చేస్తారు, ప్రాణాలైనా ఇవ్వటానికి వెనుకాడరు. ప్రభు పని చేసి ఇంట సంఘమును కట్టిన వారు. సరండి, అన్యజనులో అనేక మంది సంఘములకు అనేక విధములుగా తోడ్పడినట్లు చూస్తాం. వారు మొదట నుండి సంచారము చేసే కుటుంబముగా నుండెను. మొదట రోమాలో ఉన్నారు, తరువాత కొరింథుకు వచ్చారు, తరువాత ఎఫెసుకు వెళ్ళారు, తరువాత రోమాకు వచ్చారు, ఆఖరకు మరలా ఎఫెసుకు చేరినట్లు చూడగలం. ఎలా చెప్పారండి వారి యాత్ర? చూడండి, మొదట రోమాలో, తర్వాత కొరింథులో, తర్వాత ఎఫెసులో, అపోస్తల కార్యాలు 18:1లో, తర్వాత అపోస్తల కార్యాలు 18:18లో, తర్వాత రోమాలో 16, రోమా పత్రిక 16:3-4లో, ఆఖరుకు మరలా ఎఫెసుకు వచ్చారు. తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 19లో మనకి కనబడుతుంది. ఏది ఎట్లున్నా వీరు గొప్ప భక్తులని మనకు అర్థమవుతుంది కదా. ఏది ఎట్లున్నా వీరు గొప్ప భక్తులు. ప్రిస్కిల్ల గొప్ప ధనికురాలనియు, అకుల పేదవాడనియు చెప్తా ఉంటారు. ప్రిస్కిల్ల గొప్ప ధనవంతురాలు, ఈయన కొంచెం పేదవాడు అని చెప్తా ఉంటారు. అయినను ప్రభువును బట్టి పెండ్లి ఈ విధంగా వారికి జరిగింది కాబోలు. వారు సామాన్య వృత్తి, డేరాలు కుట్టే పని చేసుకుంటూ వారు ప్రభు పని చేస్తూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. పౌలు కొరింథుకు వచ్చే సమయానికి అకుల, ప్రిస్కిల్ల అక్కడకు చేరుట అది దేవుని ఏర్పాటై ఉండొచ్చు. దేవుని పని జరిగించడానికి అకుల, ప్రిస్కిల్లాను దేవుడే ఎక్కడికి తెచ్చాడు? పౌలు కొరింథుకు వచ్చే సమయానికి వారు అక్కడున్నారు కనుక వారిరువురిని కనుగొని సువార్త ప్రకటన చేసి అక్కడ సంఘ స్థాపన జరగడానికి కారణమయ్యింది. అర్థమైందండి? ఇలాంటి మంచి సహవాసము దొరుకుట సేవలో చాలా సహాయం. నిజమే ప్రియులారా, మనవారు భక్తి కలిగి, విశ్వాసము కలిగి, ఆత్మీయత కలిగిన వారు సంఘ సత్యం, వాక్యక్రమం ఎరిగిన వారు ఎక్కడికి వెళ్ళినా, వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా వారిని బట్టి పని జరిగించాలి. వారిని బట్టి పని జరిగించాలి. వారిని ఆసరా చేసుకొని, ఆధారం చేసుకొని, వారిని ఆనుకొని సహవాసాన్ని ఏర్పాటు చేయాలండి. ఎక్కడికి వెళితే అక్కడ ప్రభు పిల్లలు. అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, ఎలా పడితే అలా చేసేది కాదు. కానీ వాక్యమెరిగిన వారు, సత్యమెరిగిన వారు, క్రమమెరిగిన వారు, వారు ఒకవేళ అద్దె ఇంటిలోనే ఉండొచ్చు, కానీ అది ప్రభు పని కొరకు అప్పగించాలి. ప్రభు పని విరివిగా జరగాలి అని అంటే అకులా, ప్రిస్కిల్లాలను జ్ఞాపకం చేసుకోండి మీరు. వారు సంచార జీవులు. అందుకేగా వారు రోమాకు వచ్చారు, ఆ రోమా నుండి కొరింథుకు వచ్చారు, ఆ తర్వాత ఎఫెసుకు వచ్చారు, ఆ తర్వాత రోమాకు వచ్చారు, ఆఖరికి మరలా ఎఫెసుకు చేరారు. కొరింథుకు వచ్చి పౌలును చేర్చుకొని అక్కడ పని జరిగించడానికి వారు పూనుకొనగా వారి ఇంట ఏముంది? సంఘమున్నది అనే మాటలు చూడవచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు కూడా ఆలోచన చేయండి.
సంఘపు పని ఆరంభించడానికి పూనుకోవాలి. ఆనాడు పౌలు ఎలాగైతే పూనుకొని పని చేశాడో వీరిని ఆధారం చేసుకొని, వాస్తవానికి పౌలు ద్వారా వీరు రక్షించబడిన వారు కారు. అవునా అండి? అకుల ప్రిస్కిల్లాలు పౌలు ద్వారా రక్షించబడ్డారా? లేదే. వారు రక్షించబడకపోయినా పౌలు ద్వారా, కానీ పౌలు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి తెగించారు అని అంటే పౌలు ఎంత తీవ్రమైన పరిచర్య చేస్తున్నాడో, ప్రభువు కొరకు ఎంత త్యాగం కలిగిన వాడుగా ఉన్నాడో, ప్రభువు కొరకు ఎలాగూ పానార్పణముగా పోయబడుచున్నాడో, ప్రభువు కొరకు ఎంత మంచి సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడో, అందరూ మౌనంగా ఉన్న సమయాలలో కూడా ఆయన పరుగులు పెట్టి ఎలా పని చేస్తున్నాడో విశ్రాంతి లేకుండా, అది గుర్తించారండి అకుల ప్రిస్కిల్లాలు. అది గుర్తించే ఆయన కొరకు ఆహ్వానం చెప్పినట్టు అయింది. ఆయన్ని చేర్చుకున్నారు, వారి ఇల్లు ఇచ్చారు, పరిచర్య ప్రారంభించారు, సువార్త ప్రకటన జరిగింది. బా, నిజంగా ప్రాణాలు ఇవ్వటానికి ఇష్టపడ్డారండి. నాకు ఆ మాట రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో వారు పౌలు కొరకు, ప్రభు కొరకు కాదండి అక్కడ చెప్పబడిన మాట. చూడండి ఒక్కసారి, మీరు ఆ బైబిల్ చూడండి, మీ ముందున్న బైబిల్. వారు ప్రభు కొరకు కాదు, పౌలు కొరకు తమ ప్రాణాలను ఇచ్చుటకైనను వారు తెగించారు. 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. కనుక వారు ఎక్కడ రక్షించబడినా, ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నా, వీరు ప్రభువుని ఎరిగిన వారనే విషయం పౌలుకు అర్థమైంది. పౌలు అక్కడికి వెళ్ళాడు, వారిని కనుగొన్నాడు, వారిని చేర్చుకున్నాడు, వారు కూడా చేర్చుకున్నారు. వారి పరిచయం ఎలా అయిందంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. బా, ఇక చెప్పండి, పౌలు పూర్తి బాధ్యతలు, ఇక సేవలో సహకారమా, సొమ్మ, సేవలో కావలసిన ఎంత పెట్టుబడి పెట్టాడు. వాళ్ళు డేరాలు కుట్టే వృత్తి, ప్రిస్కిల్లా ధనికురాలు, వారి ధనాన్ని దైవ సేవ కొరకు ఖర్చు చేసిన వారు వారిద్దరు. ఆఖరికి ఎలాగైపోయారంటే పౌలు కొరకు ప్రాణాలను ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయారు. పౌలే చెప్తున్నాడు ఆ మాట. మరి మీ కొరకు ఏ దైవ సేవకుడు ఆ మాట చెప్పగలడండి? ఎప్పుడు చెప్తాడంటే, మీరు కూడా అలా చేర్చుకొని, మీరు కూడా అలా సేవకు సహకరించి, మీరు కూడా అంతటి త్యాగాన్ని మీరు చూపిస్తే ఖచ్చితంగా మిమ్మును గూర్చి ఇదే సాక్ష్యం అవుతుంది. ఇలాంటి మంచి సహవాసము దొరుకుట సేవలో చాలా సహాయం. అవునా కాదండి? సేవలో చాలా సహాయం. ప్రియులారా, మరి మీలో అకుల ప్రిస్కిల్లాలు ఎంతమంది ఉన్నారు? అసలు వారెవరు? మీ పేర్లు వేరు కావచ్చు, కానీ మీరు మాత్రం ఎలా ఉండాలి? అకుల ప్రిస్కిల్లాల వలె ఉండాలి. ప్రేమతో కోరుతున్నానండి. వారు అకుల ప్రిస్కిల్లాలు పౌలుకు సేవలో సహకారులుగా ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆ రోజు అకుల ప్రిస్కిల్లాల వలె పౌలు కొరకు ఎలాగు ప్రాణాన్ని తెగించిన వారుగా ఉన్నారు, అలాగూ నేను చేసే ఈ పరిచర్యలో కూడా మీరు అకుల ప్రిస్కిల్లాల వలె
మీరు కూడా పాలివారవ్వాలి. ప్రాణాలు ఇస్తారా? అమ్మో! ఒక విధంగా మీ కొరకు నేనెంత కష్టపడుతున్నానో ప్రతిదినం. అవునా కాదండి? అవును లేదు, కాదు లేదు. అలా ఉండిపోయారు మీరు. అవును అవునన్నా. అవునన్నా. నిజంగా అలాంటి ఒక గొప్ప సైన్యంగా మీరు తయారైతే గొప్ప పని మనం ప్రభు కొరకు చేయగలం. ఎక్కడో రక్షించబడ్డారు, కానీ పౌలు ద్వారా వారు పోషించబడ్డారు. పౌలును చేర్చుకొని వారింట సంఘస్థాపన జరిగించడానికి వారు చక్కని ద్వారాలు తెరిచారు. ఆఖరికి పౌలు కొరకు ఎంత గొప్ప త్యాగం చేశారు. ప్రియులారా, మీ ద్వారా మిమ్మల్ని బట్టి మీరున్న ప్రదేశాల్లో మనం గొప్ప సేవ చేయాలి. నేను పౌలంతటి వాడను కాను, కానీ పని చేయాలనే ఒక భారం మాత్రం ఉంది. దానికి మీరు సహకరిస్తే మిమ్ములను బట్టి మీ ద్వారా పని జరిగించడానికి నేనెప్పుడు రెడీ. ఇక్కడ క్రెడిట్లు డెబిట్లు ఏముండవండి. క్రెడిట్ గోస్ టు గాడ్. ఆయనకే మనమందరం కలిసి మహిమ ఆపాదించాలి. మనకు కూడా ఖర్చు అయ్యేది ఏముండదండి. అది దేవుడిచ్చిన దానిలో దేవుని కొరకు మీరు ఖర్చు పెడతారు మీరున్న స్థలాల్లో. ఆ విధంగా మీరు పని పూనుకుంటే ఎంత గొప్ప పనైనా చేయొచ్చండి. ప్రియులారా, ద్వారాలు తెరవండి. ఈరోజు ఎక్కడ చూసినా ఎలా ఉన్నారంటే, ఎక్కడున్నా అందరు మా దగ్గరకే రండి అంటారు తప్ప వాళ్ళ దగ్గరకు వెళ్ళలేని వారి సంగతి ఏమిటి? వారి దగ్గర అందుకే కదా వేలకు వేల మంది ఒక చోట పోగేసుకుంటున్నారు. ఇంత పెద్ద సంఘం, ఇంత పెద్ద చర్చి, ఇన్ని వేల మంది వస్తున్నారని చెప్పుకుంటున్నారే. వీరిని అక్కడ ఒక బ్రాంచ్లా పెట్టి, ఎంత దూరం రమ్మనుకుండా అక్కడ బ్రాంచ్లా పెట్టి చుట్టుప్రక్కల వారికి సువార్త అందిస్తే అది దైవ కార్యం. అందరిని ఒకచోట గుమ్ముగూడ్చడం, ఇంతమంది ఇన్ని వేల మంది అని చెప్పుకోవడం అసలు సంఘ సత్యం కానే కాదు. మీకు అర్థమవుతుందండి? ఆనాడు దేవాలయాలలో కూడుకునేవారు, ఇంట సంఘాలు ఉండేవి. ఈవేళ మన ఇంట సంఘం ఉండాలి. మన కుటుంబమే ఒక దేవాలయంగా మారాలి. ప్రభు పని జరగడానికి ద్వారాలు తెరవాలి. ఎక్కడ చూసినా ప్రభు పని జరగాలి. అలా జరగడం కొరకు మనమందరం కలిసి పని చెయ్యాలి. ఏం లేదండి, మీరు సమర్పణ కలిగి ఉంటే మీకు సహాయకుడుగా నేను ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి, ఎంత కష్టమైన అనుభవించడానికి నేను సిద్ధమే. కనుక ఏదో సంఘాలలో నుండి కొందరిని విడగొట్టి సంఘాలు పెట్టడం అనేది కాదు నా ఉద్దేశం. ఆ భారము మనలో ఉన్నప్పుడు, ప్రభు పని కొరకు మీరు నిలవబడినప్పుడు మిమ్మల్ని బట్టి ప్రభు పని జరిగించడానికి ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. అలాగున ప్రభు కార్యాన్ని జరిగించాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరొకసారి చెప్తున్నా, నేను పౌలంతటి వాడను కాను, ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోలేను.
ఆయన చేసిన సేవ అక్కడ, ఇప్పుడు జరిగే సేవ ఎక్కడ? కానీ అలాంటి భారం మాత్రం ఉంది. మరి మీరు కూడా అలనాటి అకులా ప్రిస్కిల్లాలేనా? ఒకవేళ మీరు మాత్రం అకులా ప్రిస్కిల్లాల్లాగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. మీ నామ మహిమార్థమై కొరింథులో సంఘ స్థాపన ఎలా జరిగిందో కొంతమేర మేము వినడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు. అకులా ప్రిస్కిల్లాలను ఆధారము చేసుకుని స్వార్థ ప్రకటన పౌలు చేయగా సంఘం స్థాపించబడింది. మా ప్రభువా, మేమందరం అలాగున్న సంఘ స్థాపనకు సహకరించే వారముగా, పాలివారముగా ఉండుటకు మమ్మను మీరు సిద్ధపరచండి. మీ కార్యాలు మీ నామ మహిమార్థమై జరిగించమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పౌలు యొక్క భారాన్ని, అకులా ప్రిస్కిల్లాల యొక్క